కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే 'దేవర' మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్‌లో కూడా యూ ఆర్ గోయింగ్ టు కమ్. ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? 'దేవర' ఎలా ఉండబోతుంది? దేవరా అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తూ ఉంటది ఎలా ఉంటదని. సో నేను కూడా యాస్ ఎ ఆడియన్‌గా వెయిట్ చేస్తున్నాను. సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కంఫర్ట్స్ గానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్‌గా నాకు తెలీదు. హుహు. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడొస్తుందో 27th అని లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే. సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వి గారితో త్రూ ఔట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నేను, హిమజ గారు, హరితేజ గారు. సో ఓవరాల్ త్రూ ఔట్ మూవీ అంతా చేశామన్నమాట మేము జాన్వి హ్మ్. గారితో కలిసి. అండ్ ఇంతకు 'జాహ్నవి' గారు ఎలా ఉంటారు? ఏంటి? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తనకి హ్మ్. తెలుగు రాదు. బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం గానీ, ఆన్ లొకేషన్‌లో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం గానీ, నైస్. మా ఇద్దరికి బాగా ఉండింది. ఐ మీన్ లైక్ 10-12 డేస్ వరకు వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి. హ్మ్. సో, నైస్. కానీ యూజువల్‌గా ఆ ట్రైలర్‌లో కనిపించే సీన్‌లలో హ్మ్. 'జాహ్నవి' గారు కనిపించిన మాక్సిమం సీన్స్‌లలో హ్మ్. ఒక 3-4 టైమ్స్ ఏమో కనిపిస్తే ఆ! అందులో నియర్లీ ఒక 3 టైమ్స్ మీరు కూడా ఉన్నారు. అవును. కాంబినేషన్‌గా కానీ అవును. అలాగా. హ్మ్. సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది? ఏంటి? లైక్ గోవాలో కొన్ని రోజులు చేశాను నేను. అండ్ దెన్ హైదరాబాద్‌లో వచ్చేసి మన రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని డేస్ చేశాను. ఓవరాల్‌గా 10-12 డేస్ చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం. 'జాహ్నవి' గారిని చూస్తున్నప్పుడు 'శ్రీదేవి' గారిని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉండిందా? లేకపోతే ఎలా? అనిపించింది. కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవిని అలా అలా చూస్తూ ఉండిపోయాను. అబ్బా! శ్రీదేవి గారిలాగా కొన్ని ఐ బ్లింకింగ్స్ గాని, ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడనెప్పుడు చూడలేదు. నేను చూడాలని అనుకున్నాను. బట్ జాన్వి కొన్ని కొన్ని ఫ్రేమ్స్‌లో నాకు అచ్చం శ్రీదేవిలా కనిపించారు. సో, నైస్. బాగా అనిపించింది. కానీ మీకు కూడా మీ కెరియర్‌కి కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది. డెఫినెట్‌గా. హ్మ్. 100% అనిపిస్తుంది నాకు కూడా. లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు. "దేవరాలో నువ్వున్నావు. చాలా మంచి ఫ్రేమ్స్‌లో కనిపించావు" అని అడిగారు. చాలా బా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. 'ఎన్టీఆర్' గారి గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే యూజువల్‌గా ట్రైలర్ చూసినప్పుడైతే 2 డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తూ ఉన్నారు. ఒకటి ఫాదర్ అండ్ సన్. సన్ అయితే పిరికివాడిలాగా ఉండే హ్మ్. ఆ హ్మ్. హ్మ్. క్యారెక్టరైజేషన్. మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీతో పాటు ఉన్న కాంబినేషన్స్‌లలోనే ఉన్నాయన్నమాట. హ్మ్. 'జాహ్నవి' గారితో అట్లా కాంబినేషన్స్‌లో 'ఎన్టీఆర్' గారిది. సో అప్పుడు ఎలా ఉన్నింది ఏంటి? వర్కింగ్ విత్ 'ఎన్టీఆర్' గారు. ఎన్టీఆర్ సార్ అంతే. హ్మ్. సో, సార్ వచ్చినప్పుడు లొకేషన్‌లో కొన్నిసార్లు నేను ఆయన యాక్టింగ్ చేస్తున్నా చూస్తూ ఉండిపోయానన్నమాట అట్లా ఎన్టీఆర్ సార్‌ని. హ్మ్. సో, ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడిగాని ఎక్కడ ఎప్పుడు అనిపించలేదు. కాస్ట్యూమ్‌లో చూసినప్పుడు సార్‌ని ఫస్ట్ టైమ్ నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం. నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మాటలు రాలేదు కొన్ని సార్లయితే. రియల్‌గా నిజమా అని నేను కొంచెం సార్లు గిచ్చుకున్నాను గూడా. సో, ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువుండొచ్చు. బట్ చేసిన సీన్స్‌లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎన్టీఆర్ గారు అండ్ లుక్‌లో గాని, ఇంతకు ముందు లుక్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ 'త్రిబుల్ ఆర్‌లో' ఒకలాగా అనిపిస్తే దీంట్లో 2 వేరియేషన్స్‌లో కనిపించారు. ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ ఇలాగా, ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్. సో, అలా ఉన్నారు. సో, నేను అండ్ ఫాదర్ రోల్‌లో కాకపోయినా లైక్ ప్రెజెంట్ ఎన్టీఆర్‌తో నేనుంటాను. ఓకే. లైక్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ 'ఎన్టీఆర్'. దాంట్లోనే జూనియర్ దానిలో ఎన్టీఆర్. జూనియర్‌గా 'ఎన్టీఆర్'. దాంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో నేనుంటాను. అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు. అవును. లైక్ 'సైఫ్' గారు గాని, హ్మ్. అండ్ 'శ్రీకాంత్' గారు గాని అవును. వీళ్ళందరితో కూడా నాకు తెలిసినంత వరకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ అవును. ఉన్న అంటే ఆ సీన్స్ ఉన్న టైప్‌లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా! హ్మ్. మెయిన్‌గా అయితే వి హావ్ టు టాక్ అబౌట్ 'సైఫ్' గారు. 'సైఫ్' గారితో కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయా? వచ్చిందండి. ఫస్ట్ డేనే లైక్ ఫస్ట్ ఆర్ఎఫ్‌సీలో షూట్ జరిగింది. నైట్ సీక్వెన్స్ జరిగింది. లైక్ అదంతా ఒక లైక్ జాతర సెటప్ సంథింగ్. హుహు. విలేజ్ సెటప్ మొత్తం. హ్మ్. సో, అంతా లొకేషన్‌లోకొచ్చారు. ఒక టెంపుల్ సీక్వెన్స్ అది. అందరూ ఆర్టిస్ట్‌లొచ్చేసారు. లైక్ అందరూ సైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేసారు అని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్‌లో. ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారని. నేను లిటరల్లీ చెప్పాలంటే గుర్తుపట్టలేదు నేను ఆయన్ని. ఆ! ఆయన గెటప్‌లో ఆయన ఐ మీన్ బాలీవుడ్‌లో చూసినప్పుడు హ్యాండ్సమ్‌గా లైక్ క్యూట్‌గా కనిపిస్తారు. ఇక్కడ చూసినప్పటికి ఆయన డీగ్లామర్ రోల్‌లో లైక్ కాస్ట్యూమ్‌లో నేను చూసి షాక్ అయ్యాను నేను. ఆయనేనా కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్‌లో అయితే. ఆ! సో, అనిపించింది ఓకే. నైస్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయారని ఈ రోల్‌లో. సో, ఆయన ఫస్ట్ టైమ్ టాలీవుడ్‌లో చేస్తున్నారు. సో, నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్‌తో సడెన్‌గా వేరియేషన్ హ్మ్. అనిపించింది నాకు. మీతో చేసేటప్పుడు యూజువల్‌గా సో 'సైఫ్' గారిది కూడా 2 టైప్స్ ఆఫ్ గెటప్స్ అనేది కూడా ఉన్నాయి కదా! సో ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది హ్మ్. మాకైతే. హుహు. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారా? లేతే మీతో ఉన్న కాంబినేషన్స్‌లో? అది లేతే అది మీ సినిమా చూసిన తర్వాత చూడాలి. అది నేను ఆహా! చెప్పకూడదు. మొత్తానికైతే ఒక చిన్న కూపీ లాగుదాం అనుకున్నా గానీ ఆహా! లాగనీయట్లేదనమాట. అది మాత్రం సినిమాలో చూడాలి. ఇంతకు 'దేవర్‌లో' యూజువల్‌గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది? ఆడిషన్ అండి. హ్మ్. నేను ఆడిషన్‌కెళ్ళాను. అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు. ఒక్కోసారి మొబైల్‌లో నేను రికార్డ్ చేసి పంపించాను. అండ్ దెన్ ఆయన కాల్ చేసి ఆఫీస్‌కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్‌లో చేశారు ఆడిషన్. లైక్ దెన్ లుక్ టెస్ట్.
డైరెక్ట్ లొకేషన్‌కే ఇంకా. లుక్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు చూసుకున్నారు. అవును. అండ్ ఏదైనా కానీ ఓకే చేయాల్సింది కెప్టెన్ మన డైరెక్టర్ కొరటాల గారు. అవును. అండ్ కొరటాల గారితో చేయడం అనేది ఎలా అనిపించింది ఏంటి? నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్‌తో వర్క్ చేయాలి. ప్రతి హీరోతో వర్క్ చేయాలి. అది క్యారెక్టరా లేక యాస్ ఎ హీరోయిన్‌గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళతో వర్క్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను. సార్ చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒకటి చెప్తే ఇలా ఉంటుందమ్మా. ఇలా ఇలా చేద్దాం. ఇలా చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పే విధానం గానీ నాకు చాలా బాగా అనిపించింది. నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే. అంటే యూజువల్‌గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో ఒకటి కొంచెం సో నెగెటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కొరటాల గారిలో సో యూజువల్‌గా సో ఎనీ డిఫరెన్స్ లైక్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా? యాహ్! ఖచ్చితంగా కనిపించింది. ఆయన ప్రతి సీన్‌ని, ప్రతి లైక్ డైలాగ్‌ని, ఆయన ప్రతి లొకేషన్‌లో ప్రతి సెట్‌ని గూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన ముందే ఆన్ లొకేషన్‌కి వచ్చేయడం. టైం కన్నా ముందే వచ్చేసి ప్రతిది ఇలా ఉండాలి అని. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు ఈసారి. ఎందుకంటే డెఫినెట్‌గా హిట్ కొడుతున్నారు కాబట్టి 100% ఆయన ఇచ్చారనిపిస్తుంది నాకు. అంటే ఇంతకు ముందు కూడా చేశారు. బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే. బయట ఎక్కడైనా గానీ ఎన్టీఆర్ గారు చెప్పేటప్పుడు కూడా సో 'దేవరా' అనే మూవీ సో నా లైఫ్‌లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా కూడా బయట చెప్పడం అనేది కూడా వింటూ ఉన్నాం అన్నమాట. హ్మ్. సో ఆ మూవీ కోసమే అందరం కూడా 27th కళ్ళు అవును. కాయలు కాచేలా కూడా వెయిట్ చేస్తున్నాము. అవునవును. అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి. హ్మ్. అండ్ 'దేవర' మూవీ గురించి కాకుండా సో కమింగ్ టు 'రేఖా నిరోష' హ్మ్. అండ్ 'రేఖ' మూవీస్ అయితే చాలా చేశారు. అవును. కాకపోతే అది చిన్న మూవీస్. అవును. అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అనంటే ఏం చెప్పుకోగలుగుతావు నువ్వు? యాజ్ ఆఫ్ నౌ అయితే 'దేవరా' అని చెప్పాలి. ఇక మీదట అయితే నేను. ఎందుకంటే చాలా సినిమాలు చేశాను. యాజ్ ఎ లీడ్‌గా నేను 5, 6 మూవీస్ చేశాను. లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను. అంటే మెయిన్‌గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు 'దేవరా' ఫిల్మ్‌లో చేస్తున్నాను నేను. ఇంతకుముందు 'స్కందాలో' చేశాను. రామ్ గారికి మరదలా చేశాను. యాహ్! సో, గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పొచ్చు. సో, వెయిట్ చేస్తున్నాను 'దేవరా' హిట్‌తో నాకు మంచి గుర్తింపు వస్తదేమో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. యాజ్ ఎ లీడ్‌గా అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను. ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్ చేస్తున్నాను. యాజ్ ఎ లైక్ హీరోయిన్‌గా చేస్తున్నాను. కన్నడ ఫిల్మ్ కూడా చేశాను. తెలుగు, కన్నడలో కూడా చేస్తున్నాను. సో, బ్రేక్ అంటే ఇంకా రాలేదు. లెట్స్ సీ చూడాలి ఎప్పుడొస్తుందో. ఆడియన్స్ ఎప్పుడిస్తారో ఓకే. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అండ్